హలో అమ్మా. క్రిష్ ఎక్కడున్నావు? వాకింగ్కి వచ్చానమ్మా. ఎక్కడికి? అలా బస్ స్టాప్ వరకు. సరే త్వరగా వచ్చేయి. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే. ప్రజెంట్ ఈ బ్యూటిఫుల్ అన్రియాలిటీ మెటీరియలిస్టిక్ వరల్డ్లో విన్నవి, మాట్లాడేవి, చూసేవి అన్నీ నిజాలైపోవు. సో ఈ రోజుతో పాస్ట్లో జరిగిన విషయాన్ని మళ్ళీ ప్రజెంట్లో రిపీట్ చేయకూడదు. ఓన్లీ ఫ్యూచర్ మీద ఫోకస్ పెట్టాలి. ఒకప్పుడు లైఫ్లో అందరితో ఫేక్గా ఉండేవాడిని. అప్పుడు అన్ని వైపులా హ్యాపీనెస్సే ఉండేది. కానీ ఫస్ట్ టైం ట్రూగా ఉండడానికి ట్రై చేశాను. సాడ్నెస్ నన్ను పట్టేసుకుంది. దీని నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావడం లేదు. అందరూ ఓదార్స్తున్నారే తప్ప సొల్యూషన్ ఎవరు చెప్పట్లేదు. బ్రో ఏంటి సైలెంట్గా ఒక్కడే కూర్చున్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు బ్రో, ఊరికనే అలా కూర్చున్నా. ఊరుకో బ్రో, ఏ ప్రాబ్లం లేకుండా ఒక్కడివే ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఎక్కడుంది బ్రో? నిజమే బ్రో, ఈ ప్రాబ్లమ్స్ వాటి వల్ల వచ్చే ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేయాలో అర్థమే కాదు. ఎవరు బ్రో కాల్ చేసేది? మై మామ్. టైం అయితే చాలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని తల తింటుంది. ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా. వదిలే బ్రో, అది ఎప్పుడు ఉండేదేలే. అవును, నీ ప్రాబ్లం ఏంటి? లవ్ ప్రాబ్లం. నేను ఒక అమ్మాయిని చాలా ట్రూగా లవ్ చేశాను. తను నా ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానో ఎలా ఉంటున్నానో నాకే తెలియట్లేదు. తాగితే ఫీలింగ్స్ తక్కువైతే అనుకుంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఓ మరి నీది? చెప్పుకోవడానికి చాలా ఉన్నా, నాది నీ సిచ్యువేషనే. నన్ను కూడా ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది. లవ్ ఫెయిల్యూరా? మరి ఎలా బ్రో ఇంత సైలెంట్గా కూర్చున్నావు? చేతిలో సిగరెట్ కూడా లేదు. అసలు నీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు? నా లైఫ్లో ఉన్న అతిపెద్ద ఎమోషన్ మా అమ్మ నాన్న. ఆ ఎమోషన్ ముందు మిగతా ఎమోషన్స్ అన్నీ నాకు చిన్నగానే అనిపిస్తాయి. ఏంటి బ్రో సైలెంట్ అయిపోయావు? అవును, నీ కథ ఏంటి? మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. చిన్నప్పుడే హాస్టల్లో వేశారు, అడిగిందలా ఇప్పించారు. అసలు కష్టం అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. నాకు నచ్చింది చేస్తూ చిల్గా ఉండేవాడిని. హాయ్. హాయ్. ఏంటి షీజ్ నీజా, మై కొలీగ్. రీసెంట్గా జాయిన్ అయింది ట్రైనింగ్ పీరియడ్ కోసం. అండ్ హీజ్ మై అర్జున్, మై బెస్ట్ ఫ్రెండ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. హాయ్. Shall we order something? No, I'm fine. Yeah, let's order something. Excuse me. ఏంటి ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? ఏమో నాకు కూడా తెలియట్లేదు. ఏంటి ఫ్లాటా? టోటల్గా. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ హర్. వాట్? అమ్మాయిలతో జస్ట్ చిల్ అనేవాడివి నువ్వు లవ్ అంటున్నావా? యా, షీఈస్ పర్ఫెక్ట్. హే, తను వస్తుంది. ఓకే. ప్రేమ, నేను వెళ్ళాలి, ఎమర్జెన్సీ. వాట్ హ్యాపెన్? నేను వెళ్ళి మెసేజ్ చేస్తాను. నిజా, నీకు ఓకే అయితే నేను డ్రాప్ చేస్తా. అయ్యో పర్లేదు, మీకు ఇబ్బంది ఎందుకు? ఇట్స్ ఓకే, ఎమర్జెన్సీ అంటున్నావు కదా. యాక్చువల్లీ యూ క్యాన్ ట్రస్ట్ హిమ్.
నువ్వు ఎలా వెళ్తావు? నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. బాయ్. నిజా ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఇది నా నెంబర్. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయి. ఓకే. హే సారీ లేట్ అయింది. ఏదైనా ఆర్డర్ చేశారా? ఇంకా లేదు. ఏమైనా తీసుకురావాలా? ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ చాలా బాగుంటుంది. హే యు మస్ట్ ట్రై ఇట్. షూర్. Here it is. బాగుందా? బాగుందబ్బా. అవును, ఈ వీకెండ్లో ఇక్కడ కాకుండా వేరే ప్లాన్స్ ఏం లేవా? ప్లాన్స్ అంటే ఈ మంత్ వరకు ఏమీ లేవు. హెవీగా వర్క్ ఉంది. మరి నువ్వు 2 weeks అన్నావు కదా? ఓ ఓ మీరు మాట్లాడుకుంటున్నారా? జస్ట్ క్యాజువల్గా టెక్స్ట్ చేస్తున్నాం అంతే. నిజా, ఫస్ట్ టైం నేను చూడగానే నువ్వు నాకు బాగా నచ్చేసావు. నేను నీకు అడిక్ట్ అయిపోయాను. నా హార్ట్ ఎప్పుడు నువ్వు నాతోటే ఉండాలని కోరుకుంటుంది. ఐ లవ్ యూ నిజా, మోర్ దెన్ మీ. చేది నా అమ్మ, పీస్ అనేది లేకుండా పోయింది లైఫ్లో. ఒక్కసారి లేపు మాట్లాడు బ్రో. వదిలే బ్రో. ఇప్పుడు మళ్ళీ 3 సెట్ ఆల్రెడీ టైం పట్టుద్ది. అవును, నీకదేంటి? డిగ్రీ వరకు లైఫ్ హాయిగానే ఉండేది. తర్వాతే సమయం గడిచే కొద్దీ అసలు రియల్ లైఫ్ అంటే ఏంటో తెలుస్తూ వచ్చింది. అప్పుడు ఎక్కడెక్కడో పని చేశాను, కానీ ఏదీ సెట్ కాలేదు. నా లైఫ్ కూడా కొందరిలా గ్రాండ్గా ఉండాలని నాకు నచ్చిన ఫిల్మ్ స్టోరీ రైటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. అప్పుడు మా నాన్న ఇంటి పరిస్థితిని తీసుకొచ్చి నా ముందు పెట్టారు. అప్పటి నుండి మార్నింగ్ లేవడం, పికప్ డ్రాప్ వర్క్ చేయడం, సాయంత్రం ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నతో కొంచెం టైం స్పెండ్ చేసి నైట్ వీలైనంత వరకు స్టోరీ రాయడం. జీవితం ఇలానే గడిచేది. కానీ ఒకరోజు
ఇప్పుడు? యా ఇట్స్ ఓకే. ఏం జరిగింది సడన్గా అలా పడిపోయారు? ఏమో నాకు కూడా తెలియట్లేదు. తీసుకోండి. ఓకే పర్లేదు. పర్లేదు తీసుకోండి, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి, నా కోసం మీ టైం స్పెండ్ చేసినందుకు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? జూబ్లీ హిల్స్. నేను అటువైపే వెళ్తున్నాను. మీకు ఓకే అంటే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. సరే. వద్దు. ఓకేనా? డ్రాప్ చేయాలా? అలా 1 month గడిచింది. ఆ టైంలో తన బిహేవియర్ నాకు చాలా నచ్చింది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఊహ, ఐఎమ్ ఎ నార్మల్ గై. ప్రజెంట్ సొసైటీలో నాకంటూ ఏ గుర్తింపు లేదు. నేను నడిపే బండి కూడా మా నాన్నదే. మాదొక చిన్న ఇల్లు, దాంట్లో నేను, అమ్మ, నాన్న. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఐ లైక్ ద వే యు ఆర్ అండ్ ఐ లవ్ యూ. ఏంటి రోజు త్వరగా వచ్చేసావు? నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. సారీ క్రిష్, యాక్చువల్లీ యు ఆర్ గుడ్ గై. ఫ్యూచర్లో నువ్వు మంచి సెటిల్ అవుతావేమో, కానీ నాకు అంత టైం లేదు. నన్ను ఎవరు కేర్ చేస్తారో వాళ్ళతో ట్రూగా ఉంటూ ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం. నిజం చెప్పాలంటే నేను సెటిల్ అయ్యి మంచి పొజిషన్లో ఉండేవాడిని పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ దిస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాయ్. అవును, నీ స్టోరీ ఎలా ఎండ్ అయింది? ఐమ్ సారీ అర్జున్, నాకు ప్రెజెంట్గా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ప్రేమ, నేను వెళ్తున్నాను. నిజా, ఫ్యూచర్లో ఛాన్స్ ఉండొచ్చా? ప్లీజ్ చేయొద్దు. నాకు రీజన్ చెప్పి వెళ్ళు నిజా. అసలు చూడగానే నచ్చడం ఏంటి అర్జున్? నా లైఫ్ గురించి నీకేం తెలుసని? అసలు తెలుసుకునేలా కూడా ఇప్పుడు మాట్లాడుకోలేము. నార్మల్గా మాట్లాడుకున్నాం, దాన్ని నువ్వు లవ్ అనుకున్నావు, నేను అనుకోలేదు. అండ్ నాకు రియాలిటీకి అన్రియాలిటీకి తేడా తెలుసు, నువ్వు కూడా తెలుసుకో. ఇప్పటి వరకు నాకు అర్థం కాని విషయం, ఒక అమ్మాయిని చూడగానే ఇష్టపడడం తప్ప? అదేలా? తప్పు కాదు, కానీ ఫస్ట్ టైం చూడగానే నచ్చేసావని చెప్పి తప్పు చేసావు. అది కొందరు వేరేలా అర్థం చేసుకుంటారు.
తను కూడా అలాగే అర్థం చేసుకుందేమో. సి, లవ్ అండ్ లస్ట్ ఆర్ లైక్ మార్నింగ్ అండ్ నైట్. రెండూ ఈక్వల్గా ఉంటేనే డే అనే దానికి మీనింగ్ ఉంటుంది. ఇక నాదంటావా, నేను హారిజాంటల్గా ఆలోచిస్తాను, తను వర్టికల్గా ఆలోచిస్తుంది. సో తను నాకు క్లియర్గా చెప్పి వెళ్ళింది. ఐ రెస్పెక్ట్ దట్. ఇది అర్థం చేసుకోక లైఫ్లో ఏ గోలు లేక నా ఫ్రెండ్ ఒకడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం ప్రేమించే వాళ్ళు దొరకలేదని మనల్ని ప్రేమించే వారిని ఎప్పుడూ అవాయిడ్ చేయకూడదు. మా హలో అర్జున్, ఎక్కడున్నావు? ఆర్ యు ఓకే? మా 2-3 టైమ్స్లో ఒక్కసారైనా కాల్ లిఫ్ట్ చేసేవాడివి, ఈరోజు చేయలేదు. నాకు చాలా భయం వేసింది. ఐఎమ్ ఓకే మా. ఫోన్ సైలెంట్లో ఉంది, ఫ్రెండ్తో మాట్లాడుతూ చూసుకోలేదు. త్వరగా రారా, డాడీ కోప్పడుతున్నారు. మా చెప్పు అర్జున్. ఐఎమ్ సారీ. పర్లేదు, త్వరగా రా నాన్న, ఆకలి అవుతుంది. వస్తున్నా. సరే బ్రో, టేక్ కేర్. బ్రో, మీరు స్క్రిప్ట్స్ రాస్తా అని చెప్పారు. బ్రో, ఇప్పుడు మీ దగ్గర స్టోరీ సినాప్సిస్ ఉన్నాయా? ఎందుకు? యాక్చువల్లీ ప్రేమ వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్. ఇఫ్ యూ ఓకే, నేను మీకు హెల్ప్ చేయగలను. మీ నెంబర్? కలుద్దాం. ఓకే, బాయ్.